హాయ్! హలో! వెల్కమ్ టు మల్లోమోని. సో, ఇంక నుంచి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. మనకైతే గోల్డెన్ డేస్ వచ్చేసాయి అని అనుకుంటాము. కానీ ఏమి రావు. అలా అనిపిస్తది అంతేను. పిల్లలకి ఇంకా అసలైన టాస్క్ ఇప్పుడు ఉంటది. రోబో కన్నా ఫాస్ట్‌గా పరిగెత్తాలనమాట మనము. కానీ అప్డేట్ అయింది అన్నారు గానీ, ఈ రకంగా అప్డేట్ అయిందని నేను అనుకోలేదు. అసలు బుక్స్‌కి కవర్లు కూడా కష్టపడకుండా ఎంత ఫాస్ట్‌గా, ఈజీగా ఏసే టెక్నిక్స్ గూడా వచ్చేసాయన్నమాట. సండే రావటం వల్ల నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి వర్క్ అయితే కంప్లీట్ చేసేసాము. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఈజీగా, ఫాస్ట్‌గా అవ్వాలంటే ఇది గూడా మీకు యూజ్ అవుతుందని నేను తీశాను. ఏంటి కవర్స్ ఏయటం గూడా చూపిచ్చాలా అని మీరు అనుకోవచ్చు. కానీ నాలాంటి తెలియని వాళ్ళకి ఎవరైనా తెలుసుకుంటారు, యూజ్ అవుతది. మీరు గూడా ఫాస్ట్‌గా అయిపోతది వర్క్ అని చూపిచ్చాను నేను. మనం చదువుకునే రోజుల్లో మనకి స్కూల్ టీచరు, ప్రిన్సిపల్ కానీ మనకొక లిస్ట్ రాసిచ్చేవాళ్ళనమాట. నోట్ బుక్స్ ఇన్ని కావాలి, టెక్స్ట్ బుక్స్ ఇవి కావాలి, రఫ్ నోట్ బుక్స్ ఇన్ని కావాలి అని లిస్ట్ రాసి తెచ్చుకుండేవాళ్ళం మనం. అవి షాప్‌లో ఎళ్లి తెచ్చుకుండేవాళ్ళం మనం. కానీ ఈ రోజుల్లో అండి మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. స్టిక్కర్‌తో సహా. మనం స్టిక్కర్‌లు కొనుక్కోవాలంటే డోరేమోన్ కొనుక్కోవాలా, మిక్కీ మౌస్ కొనుక్కోవాలని సెలెక్ట్ చేసి తెచ్చుకుండేవాళ్ళం అనమాట మనం. నాకివన్నీ చూసిన తర్వాత వచ్చే అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఇంకెన్ని అప్‌డేటెడ్స్ వస్తాయేమోనని నాకనిపిచ్చింది. 5 మినిట్స్‌లో అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా వాళ్ళిచ్చిన టెక్నిక్ యూజ్ చేసిన పేపర్ వల్ల అనమాట. మిగిలినవన్నీ టెక్స్ట్ బుక్సు, వర్క్ బుక్స్ అవన్నీ మాత్రం వైట్ కలర్ షీట్‌తో కవర్ చేయాలనమాట. ఇంతకీ ఏ క్లాస్ పాప అని మీరనుకుంటున్నారా? మన రోజుల్లో అయితే యూకేజీ, ఎల్‌కేజీ, ఫస్ట్ క్లాస్ వచ్చేదాకా 2, 3, 4 బుక్స్ ఉంటే సరిపోతాయి. నాకు మా హస్బెండ్‌కైతే ఈ వర్క్ అంతా చేస్తుంటే మా స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. కాసేపు మేము షేర్ చేసుకున్నాము. కాకపోతే అప్పుడు మనము ఇప్పుడున్న ఫీజులకి వాటికి అయితే మేము బీటెక్ అన్నీ చదివేసాము. హమ్మయ్య! ఫైనల్‌గా అయితే టాస్క్ కంప్లీట్ చేసేసాం మేము. కానీ మనం పిల్లలకి చేసే పనిలో చాలా హ్యాపీనెస్ ఉంటది. ఆ వర్క్ చేసే దానిలో మనం చేసిన ఆ కష్టం గూడా ఏం తెలీదనమాట. బ్యాగ్‌లో అయితే ప్యాక్ చేసేద్దాం. ఫైనల్లీ అయితే ఇంక నెక్స్ట్ డే స్కూల్‌కి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయాం. ఫస్ట్ డే కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని టెంపుల్‌కి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి స్కూల్‌కైతే వెళ్ళిపోయామనమాట. సో, స్కూల్‌లో అయితే అసల చాలా బాగా వెల్కమింగ్ చేశారనమాట. చాలా బావుంటది స్కూల్ కూడా. నేనైతే ప్రిన్సిపల్ మేడంని వెళ్ళి పర్మిషన్ గూడా తీసుకున్నాననమాట. మేడం ప్లీజ్ మేడం ఒక షాట్ అయితే తీసుకుంటాను అని చెప్పని అడిగాను. అడిగితే సో, ఓకే మౌనిక తీసుకో అని చెప్పని అన్నారనమాట. సో, ఇంట్లో ఉన్నంత సేపేమో స్కూల్, స్కూల్ అని ఏడ్చింది మా పాప అయితే. అక్కడికి వెళ్ళిన తర్వాతేమో నేను వెళ్ళను అని చెప్పని ఏడ్చిందనమాట. సో, అక్కడ కొంచెం వచ్చిన పిల్లలందరికీ కొంచెం మూడ్ చేంజ్ అవ్వటానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టారనమాట. కొంచెం వాళ్ళు ఏడవకుండా ఉండటానికి. అవన్నీ కూడా నేను ఆడిచ్చాననమాట పర్ణిక చేత. అలా కొంచెం కాసేపు అయిన తర్వాత కొంచెం మూడ్ చేంజ్ అయిపోయి పిల్లలతో ఆడుకుంది. సో, నేనైతే ఇదంతా షార్ట్ తీసిన తర్వాత వీడియో, దాని తర్వాత క్లాస్ రూమ్స్ పైననమాట 3, 4 ఫ్లోర్స్ ఉంటాయి. 2, 3 ఫ్లోర్స్ అయితే ఉంటదనమాట. నేను అవి కూడా చూపిస్తాను. కానీ కొంచెం వీడియో లాంగ్‌గా అని మీకు అనిపించొచ్చు. నేను తీసిన ఇప్పటిదాకా వీడియోస్ అన్నిట్లో కొంచెం ఇదైతే పెద్దదేను. అందరిలాగా అయితే వీడియో ఒకటి చూపిస్తూ మాట్లాడేది ఇంకోటైతే నేను చేయలేను కంటెంట్ అయితే. ఏదైతే చూపిస్తానో నేను అదే మాట్లాడగలుగుతాను. చాలామంది అయితే వీడియో చూపిచ్చేది ఒకటనమాట. కంటెంట్ మాట్లాడేది ఎక్కడిదో తీసుకొచ్చి, కమెంట్స్ తీసుకొచ్చి మాట్లాడతారు. అలా అయితే నాకు చేత కాదు. సరే అయితే వెళ్ళిపోయి చూద్దామా? వచ్చేసేయండి నాతో పాటు మీరు గూడా. చూసారా స్టెప్స్, లిఫ్ట్ గూడా ఉంటది స్కూల్లో. కానీ పిల్లలు ప్రొవైడ్ చేయరు లిఫ్ట్ అనేది. ఎందుకంటే స్టెప్స్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిది. దాని స్టెప్స్ పక్కన 1, 2, 3 నంబర్స్, ట్రైన్ బొమ్మలు అలా ఆడతా, పాడతా, నడుస్తా, చూస్తా ఉంటారనమాట. హెల్పర్స్ అయితే చాలామందే ఉంటారు. డోంట్ వరీ అనమాట. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు స్కూల్లో. నేనైతే 3, 4 స్కూల్స్ అయితే చూశాను. కానీ నాకు అన్నిటికన్నా కానీ కొంచెం బెస్ట్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఏదైనా కానీ సీసీ కెమెరాస్ పైనుంచి కింద వరకు స్టార్టింగ్ డోర్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒక 20-30 సీసీ కెమెరాస్ ఉంటాయన్నమాట. చాలా సెక్యూర్డ్‌గా అనిపిచ్చింది నాకైతే. చాలా బావుంటది స్కూల్ గూడా టీచింగ్ వైస్ కానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టాఫ్ కానీ. మనకైతే ఇది ఒక్క బ్రాంచే ఉంది. హైదరాబాద్‌లో మేబీ ఇంకో బ్రాంచ్ ఉన్నట్టుంది. ఇది ఇంతకెక్కడ నువ్వు ఇంత
ఎంత చెప్పావు స్కూల్ గురించి అంటే మన విజయవాడలోనే అనమాట. మొగలరాజుపురం దగ్గర వుడ్‌పేటలో అనమాట. చాలా బావుంటది. నేనైతే టెంపుల్‌లో అభిషేకం చేపిచ్చి వచ్చేసాననమాట రిటర్న్‌లో. సో, మీకెవరికైనా గానీ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, డీటెయిల్స్ అంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.